మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక వింత ఇల్లు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఒకే ఇంట్లో ఉంటూనే రెండు వేర్వేరు రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటోన్న ఆ ఇంటి విశేషాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవతి తాలూకా పరిధిలో ఉన్న మహారాజ్ కూట అనే గ్రామంలో ఈ విచిత్రమైన ఇల్లుంది. మొత్తం 10 గదులున్న ఈ పెద్ద ఇల్లు రెండు రాష్ట్రాల సరిహద్దులను ఖచ్చితంగా సగానికి పంచుకునే విధంగా నిర్మించబడింది. అంటే ఈ ఇంటిలోని ఒక భాగం లేదా కొన్ని గదులు మహారాష్ట్ర సరిహద్దు వస్తే మరో భాగం లేదా మిగిలిన గదులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తాయి. ఒకే ఇంట్లో ఒకే చిరునామాలో నివసిస్తోన్న ఒక కుటుంబం తమ ఇంట్లోనే రెండు వేర్వేరు రాష్ట్రాల సరిహద్దులకు ఆవల నివసిస్తోన్న విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల వల్ల ఆ కుటుంబం ఎదుర్కొనే రోజువారీ అనుభవాలు చాలా హాస్యాస్పదంగా విచిత్రంగా ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి ఒక కప్పు టీ తాగడానికైనా, పడక గది నుండి వంటగదికి వెళ్ళడానికైనా వారు తమ ఇంట్లోనే ఒక రాష్ట్ర సరిహద్దును దాటవలసి ఉంటుంది. ఈ ఇంటి